ఓవరాల్గా అందరి చూపు హైకోర్టు వైపు అన్నట్టుగానే ఈ రోజంతా కూడా గడిచింది. ఓవరాల్గా చూస్తే కనుక కోర్టు కేసును రేపటికి వాయిదా వేసింది. 2:15 నుంచి మళ్ళీ వాద ప్రతివాదనలన్నీ కూడా చాలా ఓర్పుతో వింటామని కూడా చెప్పడం జరిగింది. అసలు ఈరోజే దాదాపుగా సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఓవరాల్గా చూస్తే కనుక 5:30 గంటల వరకు కూడా వాదనలు జరిగాయి. ఓవరాల్గా అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏం జరగబోతోంది, ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. దట్టు షెడ్యూల్ విడుదలయ్యాక కూడా అతి తక్కువ సమయమే, అంటే ఈ నామినేషన్ వేయడానికి ఇలాంటి చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి అసలు ఇవాళ జరిగిందేమిటి, అలాగే రేపు ఏం జరగబోతోంది, ఈ వివరాలన్నీ కూడా మనతో పంచుకోవడానికి, ఆయా పార్టీల వెర్షన్స్ మనకి చెప్పడానికి మనతో పాటు ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నారు బొల్లం మల్ల యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయకులు, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు, అండ్ కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ నాయకులు, అండ్ కోటేశ్వరరావు గారు, అనలిస్ట్. మొత్తం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి, వారి వెర్షన్స్ వినిపించడానికి. సార్ అందరికీ కూడా నమస్తే. ఎస్ సార్. సార్ ముందుగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఇవాళ జరిగినటువంటి అంశానికి సంబంధించి ఓవరాల్ ఇష్యూ చూస్తే కనుక, అంటే తొలి దశ అయితే మాత్రం పరిషత్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైతే సిద్ధమైపోయిందండి. మరోవైపు చూస్తే కనుక కోర్టులో ఇంకా తేలకపోవడం కానీ, ఈసీ నోటిఫికేషన్కి రెడీ అయిపోవడం కానీ, నామినేషన్స్ని 2-3 రోజుల కంటే ఎక్కువ సమయం లేకపోవడంతో ఈ పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్న ఆశావాహులంతా కూడా చాలా టెన్షన్లో ఉన్నారు. ఓవరాల్గా ఏం చెప్తారు, బీజేపీ ఎలా ఆలోచిస్తోంది? ఒక్కటి రమణ గారు, సార్ కళ్ళ ముందర దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఒక ఉదాహరణ ఉన్నది. ఇందిరా సహాని కేసు కావచ్చు, కృష్ణమూర్తి కావచ్చు, అలాగే ఈ మధ్య జరిగినటువంటి ఒక జీవో ఇష్యూ చేసిన తర్వాత కూడా స్టక్ చేసినటువంటి ఇష్యూ మనం చూసినాం. కర్ణాటక నిర్ణయం కావచ్చు, అసెంబ్లీ, బీహార్ కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, 18లో జరిగినటువంటి ఒక అమెండ్మెంట్ కావచ్చు. దాని తర్వాత మహారాష్ట్రలో కూడా ఆల్రెడీ కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు ఎలక్షన్ జరిగినాయి, సబ్జెక్ట్ టు డిస్పోజల్ ఆఫ్ ది కేస్, ఫైనల్ రిజల్ట్. సో దాని తర్వాత స్ట్రక్ అయినాయి, రద్దయినాయి అవి. సో మేము మనసారా కోరుకుంటున్నాం కాబట్టి అసెంబ్లీలో మేము సపోర్ట్ చేసినాం భారతీయ జనతా పార్టీగా. ఈ యొక్క బీసీ వర్గాలకు న్యాయం జరగాల, బియాండ్ 50% మరి చట్టరీత్యా తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మేము 26 మార్చ్ ఏప్రిల్లోగా ఈ యొక్క సర్వే రిపోర్ట్ క్రోడీకరించి జనగణనతో పాటు ఈ కులగణన చేసి మొత్తం రిపోర్ట్ ద్వారా దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఒక లక్ష్యంతో మేము అన్ని పార్టీలను కూడా మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నాం. వాళ్ళ సపోర్ట్ కోసం మేము అపీల్ చేస్తున్నాం. ఈ తరుణంలో సిమిలర్ గా మహారాష్ట్ర లాగా జరుగుతాయి, బియాండ్ 50% క్యాప్ దాటి ఎలక్షన్స్ కండక్ట్ చేసినట్లయితే ఇబ్బంది అవుతుందేమో నా అనుమానం. అయితే వెల్కమ్, ఎలక్షన్స్ అయితే మంచిది, 42% అలో చేస్తే మంచిదే. కానీ ఏ మేరకు పాసిబిలిటీ ఉన్నది ఆ విషయంలో ఆలోచిస్తే కొద్ది సందిగ్ధమే. మేము ఖచ్చితంగా ఈ హైకోర్టు ద్వారా వస్తాయి, ఖచ్చితంగా అమలు అవుతాయని మేము చెప్పే పరిస్థితులు లేము. ఎందుకంటే ఉదాహరణలు ఉన్నాయి దాని కాంట్రాడిక్టరీగా. సో గవర్నమెంట్ కూడా అంత కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు. ఇవాళ మీరు ఎలక్షన్ కోసం పొండ్రి, యూ కెన్ గో అహెడ్ విత్ ఎలక్షన్స్ అని చెప్పేసి కోర్టు ఇవాళ చెప్పినా ఇది ఇంటరిమ్ ఆర్డర్ మాత్రమే. రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా గుర్తు పెట్టుకోండి రమణ గారు. ఇంటరిమ్ ఆర్డర్ అంటే తాత్కాలికమైనటువంటి ఆర్డర్. ఫైనల్ ఆర్డర్ కౌంటర్ దాఖలు చేయాలి సర్కార్. ఫైనల్ ఆర్డర్ 2 పార్టీలు ఆర్గ్యూ చేయాలి, 2 పక్షాలు కూడాను. మధ్యలో ఇంకెవరైనా వస్తే ఇంప్లీడ్ అయితే ఎట్లయితే బీసీఏ కోసం కేటగిరిజేషన్ లో రిజర్వేషన్స్ కావాలని చెప్పి కోరే వాళ్ళ అవన్నీ కూడా వాదనలు వినడానికి టైం పడుతుంది. సో ఏమని ఇస్తారు, ఒకవేళ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అలో చేసిన 40%, దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ సబ్జెక్ట్ టు కండిషన్ ఆఫ్ ది ఫైనల్ రిజల్ట్ ఆర్డర్, జడ్జిమెంట్. బట్ సార్ గవర్నమెంట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. గవర్నమెంట్ దానికి తగ్గట్టుగానే ఈసీ కూడా వ్యవహరిస్తోంది. ఈసీ ఏం వ్యవహరించింది లేదు, కేవలం యూ కెన్ గో విత్ ఎలక్షన్ నోటిఫికేషన్ చెప్పడం జరిగింది. ఏం తెలియదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కాదు సర్కార్ యొక్క స్టాండ్ అభిషేక్ సింగ్ గారు మొత్తం క్లోజ్ చేసిన ఆర్గ్యుమెంట్, నో మోర్ ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ మై సైడ్ అని చెప్పడం జరిగింది. రేపు మధ్యంతరంగా ఒక అడ్వకేట్ వచ్చి నేను కొద్దిగా చెప్పాను, వాట్ ఎవర్ సబ్జెక్ట్స్ సమ్ పాయింట్స్ ఆర్ లెఫ్ట్
వితౌట్ ఆర్గ్యూయింగ్ బై మై లర్న్ ఫ్రెండ్ సింఘ్వి గారు అని చెప్తూ నాకు కొన్ని పాయింట్స్ ఇవ్వండి, నాకు ఇవ్వండి అని చెప్పేసి వారు ఇంప్లీట్ కావడం జరిగింది. వారికి కూడాను 2:15 కు మళ్ళా రేపు మధ్యాహ్నం 2:15 కు వారికి అవకాశం ఆర్గ్యుమెంట్ కోసం ఇవ్వడం జరిగింది. మళ్ళా ఇంకేమైతే తెలియదు, రేపు ఎక్కదాకా పోతుందో తెలియదు. మళ్ళా కౌంటర్ ఎన్కౌంటర్ అంటే అవకాశం ఇస్తే మరి ఇరు పక్షాల యొక్క వాదనలు ఏముంటాయో తెలియదు. అంటే రేపు సాయంత్రానికి కూడా ఏం కాదు అంటారు. ఏం చెప్పలేని పరిస్థితి. ఒకవేళ అయినా దాని యొక్క ఫైనల్ రిజల్ట్ మాత్రం కాదు. రమణ గారు, ఫైనల్ జడ్జిమెంట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఫైనల్ జడ్జిమెంట్, మెయిన్ పిటిషన్ మీద, పిఐఎల్ మీద. సో ఇది ఫైనల్ కాదు, ఇంటర్వ్యూ మాత్రమే. సో ఇది చాలా చాలా కన్ఫ్యూజన్ గా ఉంటది. రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకున్నది కాబట్టి ఇక సాధించాలని ఒక లక్ష్యం. ఒకవేళ ఓడిపోయినా మేము ఇంతదాకా కొట్లాడినాం కదా, ఇంతదాకా ఢిల్లీకి వెళ్ళి సింఘ్వి గారిని తీసుకొచ్చినాం కదా, ఆర్గ్యుమెంట్ చేస్తాం కదా, ఇక మా చేతిలో ఏమున్నది, మేము ఓడిపోయినాం, పర్లేదు, మేమంతా కూడా బీసీలో ఎంబట్టే ఉన్నాం, మీరంతా మాకు మళ్ళీ ఒక్కసారి ఓటేయండి, మేము కామన్ డిక్లరేషన్ మీద స్టాండ్ అయి ఉన్నాం కాబట్టి మా ఎంబటి ఇవ్వండి, కేంద్రంలో రాహుల్ గాంధీ గారు వస్తే అప్పుడు ఇస్తామని చెప్తాం. ఆల్రెడీ చెప్తున్నారు ఆ మాట, ఇప్పుడు కూడా చెప్తారు అన్నమాట. ఒకవేళ దానికి కాంట్రరీగా వస్తే వ్యతిరేకంగా